బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగిస్తుంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో గతంలో 3 సార్లు విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. జోగి రమేష్ మీద కేసులు బనాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనం చూసిన ఇక్కడ జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ అంటే అప్పట్లో ప్రతిపక్ష నేత అట్లాగే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఆల్రెడీ గతంలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా దీంతో ఎవరెవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో అనేక మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది లీగల్ గా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అట్లాగే వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మళ్ళా రీసెంట్ గా కూడా సిఐడి నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది గతంలో జోగి రమేష్ 3 సార్లు గతంలో ఇదే కేసుకి సంబంధించి కూడా సిఐడి నోటీసులను జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు 4వ సిఐడి నోటీసు జారీ చేయడం వెనుక వైసీపీ నేతల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. కేసు మళ్ళీ అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఆగింది అంటే వైసీపీ నేతలు అనుకున్న సమయంలో మళ్ళా ఈ జోగి రమేష్ కి మళ్ళీ సిఐడి నోటీసు జారీ చేయడం పట్ల తీవ్ర టెన్షన్ అనేది పార్టీ నేతల్లో నెలకొంది. అయితే ఈ సిఐడి నోటీసులు అందుకు జోగి రమేష్ తీసుకుంటారా లేదనుకుంటే విచారణకు హాజరవుతారా అనేది ఇంకా వైసీపీ నేతల నుంచి కానీ వైసీపీ కేడర్ నుంచి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించినటువంటి బాధ్యులు కానీ అట్లాగే దీన్ని దాడి ఘటనలో పాల్గొన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ గతంలో ఈ మంగళగిరికి సంబంధించినటువంటి గ్రామీణ రూరల్ పోలీసులు ఈ కేసును మొదట్లో నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళకి మంగళగిరి స్థానిక పోలీసులకి వైఎస్ఆర్సీపీ నేతలు సహకారం అందించడం లేదు విచారణ కానీ అనే కోణంలో గతంలో కూడా ఉన్నటువంటి మంగళగిరి ఎస్పీ కావచ్చు అట్లాగే డిఎస్పీ కూడా వీళ్ళందరూ అప్పట్లోనే సిఐడి ఒక 6 నెలల క్రితమే సిఐడికి ఈ కేసును అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగానే మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ కి 4వ సిఐడి నోటీసు జారీ చేయడం జరిగింది. సిఐడి విచారణకు జోగి రమేష్ హాజరైతే తదుపరి పరిణామాలు అంటే విచారణలో భాగంగా ఏ ప్రశ్నలు అడుగుతారనేది కూడా కొంత ఉత్కంఠ అనేది నెలకొందని కూడా చెప్పొచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది. జోగి రమేష్ మీద కేసులు బనాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనం చూసిన ఇక్కడ జోగి రమేష్ కూడా ఇంటి బయట రావడం జరిగింది.